Hi students, I am Santosh Kumar, ఎకనామిక్స్ ఫ్యాకల్టీ. ఈ వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి 8 మార్క్స్ క్వశ్చన్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ విత్ హెల్ప్ ఆఫ్ ద డయాగ్రామ్. ఇది ఖచ్చితంగా అడుగుతాడండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని పటము సహాయముతో వివరించండి, తెలుగు మీడియం వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, ద లా ఆఫ్ ఈక్వల్ మార్జిన్ యూటిలిటీ. క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఇవ్వకుంటే సమోపాంత ప్రయోజన సూత్రం, ద లా ఆఫ్ ఈక్వల్ మార్జిన్ యూటిలిటీ ఇస్తాడండి. ఈ రెండు క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అనేటటువంటిది అడుగుతాడు పబ్లిక్ ఎగ్జామినేషన్లో. నెక్స్ట్, explain the law of variable proportions with help of the diagram. చరానుపాతాల సిద్ధాంతాన్ని లేదా సూత్రాన్ని పటము సహాయముతో వివరించండి అని అడుగుతాడు. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ రిటర్న్ టు స్కేల్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. తరహాను అనుసరించి ప్రతిఫలాల సూత్రం. ఈ రెండు క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామ్లో అడుగుతాడండి. నెక్స్ట్, డిస్క్రైబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్. మార్కెట్ వర్గీకరణను వివరించండి అని అడుగుతాడు. ఇది పక్కా క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఈ థర్డ్ క్వశ్చన్ గాను ఈ క్వశ్చన్ వచ్చేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ క్వశ్చన్ మీరు చదువుకొని వెళ్ళండి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాల్కులేటింగ్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయాన్ని గణించే వివిధ పద్ధతులను వివరించండి అని అడుగుతాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నేషనల్ ఇన్కమ్ 8th లెసన్ నుంచి ఈ 8 మార్క్స్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద కీన్సియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతాన్ని వర్ణించండి అని అడుగుతాడండి. ఈ 7 క్వశ్చన్లు చదువుకుంటే ఇందులో 5 క్వశ్చన్స్ వస్తాయి.